రైట్ డీటెయిల్ చూస్తే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలైలమ్మ అని కలెక్టర్ రాజశేష అన్నారు. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఎదుట చాకలైలమ్మ 39వ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చాకలైలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరవనితగా చాకలైలమ్మ గుర్తింపు పొందారని అన్నారు. ఇక ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు. వరంగల్లో జిల్లా రాయపర్తి మండల కిష్టాపురం జిల్లాలో జన్మించిన ఆమె 1940-44 మధ్య కాలంలో విన్సూర్లో దేశ్ముఖ్ రాజకర్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టిందని అన్నారు. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆమె స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేశారు. చాలా సంతోషం. మనం ఇట్లనే మన బీసీ కమ్యూనిటీ కానీ రాజకీయ కమ్యూనిటీ కానీ వారు ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు మనం జయంతి కానీ వర్ధంతి కానీ అధికారంగా జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు ఉద్దేశం ఏముంది అంటే వారు చేసింది ఏవైతే పోరాటం ఉందో వారి జీవితంలో ఏవైతే వారు కష్టపడి అప్పుడు బలహీన వర్గాలు కానీ రైతులు కానీ ముఖ్యంగా చాకలి ఐలమ్మ గారు అంటే వాళ్ళు ఒక నారీగా అప్పుడు ఉండి కూడా ఏమైనా అత్యాచారం జరిగితే అప్పుడు రాజకీయ కాలంలో కానీ ఇంకా వేరే ఎవరైతే ఈ భూస్వామి ఉన్నారో వారు చేసిన అత్యాచారం మీద అప్పుడు పోరాటం చేసి అందరూ సమానంగా ఉండాలి, బలహీన వర్గాలకి కూడా రైతులకి కూడా చాలా హక్కులు ఉన్నాయి, హక్కుల కోసం వారు పోరాటం చేయడం జరిగింది. అంటే వారు చేసింది జీవించరిత్రంలో ఏవైతే పోరాటం ఉన్నాయో మనం ఈ రోజు వారికి శ్రద్ధాంజలి పెడుతున్నామంటే తప్పకుండా వారు చేసింది పోరాటంకి మనం స్మరించి మన జీవితంలో కూడా ఇప్పుడు ఉన్నా కూడా ఎక్కడైనా అట్లానే ఈ అసమానత ఉంటే మనం